తిరుమల లడ్డు వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ వివాదం రాజకీయాలతో పాటు సినిమా రంగాన్ని సైతం తాకుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సినిమా నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం, ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజ్కు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి. తాజాగా పవన్ కళ్యాణ్ గారి కౌంటర్కు ప్రకాష్ రాజ్ రివర్స్ కౌంట్ ఇచ్చారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు కల్తీ అయిందని తాము బాధపడి పోరాటం చేస్తుంటే మధ్యలో ప్రకాష్ రాజ్కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన విషయం మనకందరికీ తెలిసిందే. తాను ఏ మతాన్ని తక్కువ చేయలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు. సెక్యులరిజం అంటే టూ వే అని పవన్ వే కాదంటూ హితవు పలిపిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ మరోసారి స్పందించారు. తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నానన్నారు ఆయన. తర్వాత దీనిపై స్పందిస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చేశారన్న ప్రకాష్ రాజ్ తన ట్వీట్ను పవన్ కళ్యాణ్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తాను చెప్పిన దానికి పవన్ అర్థం చేసుకునేది తెలుగు ఆశ్చర్యమేస్తుందన్నారు. ప్రస్తుతం విదేశాల్లో తాను షూటింగ్లో ఉన్నానని, ఇండియాకు వచ్చిన తర్వాత మీ ప్రశ్నలకు సమాధిస్తానమని స్పష్టం చేశారు ప్రకాష్ గారు. ఆలోపు వీలంతే తన ట్వీట్ను మరోసారి చదువుకోమని అర్థం చేసుకోవాలంటూ చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.